హాయ్ ఎవరివన్. నేను లాస్ట్ వీడియో అప్లై 8 మంత్స్ అయిపోతుంది. యాక్చువల్లీ కొన్ని వర్క్స్ వల్ల బిజీ ఉండటం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈరోజు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఇంట్రడక్షన్ గురించి చెప్తే, ఆల్రెడీ ప్రీవియస్గా నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. కానీ ఫ్రెష్గా కొంతమందికి తెలియదు కదా నేను ఎవరనేది. సో ఇనీషియల్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నేనేం ప్రిపేర్డ్గా స్క్రిప్ట్ రాసి చెప్పట్లే, డైరెక్ట్గా స్టార్ట్ చేశాను నేను వీడియో. కొంచెం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను బగ్ బౌండీ గురించి. ప్రజెంట్ బగ్ బౌండీ చాలా టఫ్ అయింది డ్యూ టు ఏఐ వల్ల. ఏఐ వల్ల అంటే కాంపిటీషన్, అంటే చాలామంది హ్యాకర్స్ బగ్ బౌండీ అండర్స్ ఏఐ వాడి బౌండీస్ ఎర్న్ చేస్తున్నారు బాగా ఈజీగా. బట్ చాలామంది వరకు మాన్యువల్గా ఓన్లీ ఏఐ వాడకుండా ఓన్లీ మాన్యువల్ మెథడాలజీస్ వాడి పని చేయాలంటే ఈ రోజుల్లో చాలా కొంచెం డిఫికల్ట్ అయింది అనమాట. అట్లానే టఫ్ అని కాదు, కొంచెం డిఫికల్ట్ అయింది. నేను కూడా అది ఫేస్ చేస్తున్నాను ప్రజెంట్. కానీ డీసెంట్గా ఐ గాట్ సమ్ బౌంటీస్ అండ్ సమ్ ప్లాట్ఫామ్స్ లైక్ యాస్ట్రో హ్యాక్, ఇంకా హ్యాకర్1, స్విట్జర్లాండ్ బగ్ బౌండీ ప్రోగ్రామ్స్ లైక్ సెల్ఫ్ హోస్టెడ్, అవన్నీ మీకు చూపిస్తా. కొంతమంది ఏమనుకుంటా అంటే నిజమా కాదా అనుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రొఫైల్స్ ఉన్నాయి. నా ఇంటిగ్రిటీ ప్రొఫైల్ ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. app.integrity.com సాయి బాలాజీ 6 అని కొడితే మీకు ప్రొఫైల్ వస్తుంది. నేను హైలీ నాలెడ్జబుల్ అని చెప్తాను, కానీ కాకపోతే ఐ హ్యావ్ డీసెంట్ నాలెడ్జ్ అని బగ్ బౌండీ. అరౌండ్ 495 ర్యాంక్ అనమాట. ఆల్ టైమ్ 98 పాయింట్స్ ఉన్నాయి కావాలంటే. దిస్ ఈజ్ మై యాక్టివిటీ. I have found bugs on Red Bull, BMW, Tomorrowland. మోస్ట్ ఆఫ్ టోటల్గా నేను 41 సబ్మిట్ చేస్తే 50% వ్యాలిడ్ అయినా అందులో సగం వరకు డూప్లికేట్స్ మోస్ట్లీ. నెక్స్ట్ వన్ వచ్చి హ్యాకర్1లో నా హ్యాకర్1 ప్రొఫైల్ నేను కొన్ని ఐబిఎంలో ఫైండ్ అవుట్ చేసా. యాక్సెస్ వర్నబిలిటీ, సిబిఆర్, ఇందులో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, ఇందులో కూడా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఫైండ్ అవుట్ చేశాను. కానీ కొన్ని డూప్లికేట్ వచ్చింది. ఇది ఓవరాల్ ఇది నా హ్యాకర్1 ప్రొఫైల్. తర్వాత వచ్చి బక్అవుట్లో నేను చాలా తక్కువ ఫైండ్ అవుట్ చేసేది. ఆల్ టైమ్ పాయింట్ 20 ఉంది. ఇందులో ఒక $100 అంతే నాకు వచ్చిన బాగుంది. నాకు ఆల్రెడీ మీడియం పేజ్ కూడా ఉంది. నా ఫైండింగ్స్ అన్ని దాంట్లోనే పబ్లిష్ చేస్తాను అనమాట. అంటే రైటప్స్ కింద. ఇది మీడియం నాది. డూ ఆర్ డై ఫర్ డ్రీమ్ అని ఉంటుంది నా ఆర్టికల్స్. సారీ, రీసెంట్గా ఫిబ్రవరిలో ఐ గాట్ ద €700 బౌంటీ. వచ్చే హ్యాక్ అనమాట. ఇంకొకటి €300 బౌంటీ అనమాట. ఇది ఇంటిగ్రిటీ ద్వారా ఆ మంత్లో నేను అరౌండ్ €1000 అండ్ €1000 ఫెబ్ మంత్. మార్చ్లో ఓన్లీ $100. బగ్ బౌంటీలు ఏంటంటే ఒక మంత్ హెవీలీ రావచ్చు, ఒక మంత్ చాలా లీస్ట్ అవ్వచ్చు, వన్ మంత్స్ అసలు ఏమీ ఎర్న్ చేయలేకపోవచ్చు. సో ఇది ఒక హ్యాబిట్లా, పార్ట్ టైంలో అయితే ఇట్స్ ఓకే. బట్ ఫుల్ టైంలో దీని మీద ఎర్న్ చేసి లైఫ్ లీడ్ చేస్తా అంటే కష్టం నాకు డేట్. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ కూడా వచ్చింది, క్లౌడ్ ఏఐ, ఇంకా చాలా ఏఐ టూల్స్, చాట్ బాట్స్ చాలా వాడి మెథడాలజీ ఆటోమేట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. సో కొంచెం బగ్ బౌంటీని ఈ రోజుల్లో కొంచెం టఫ్ అనమాట.
సో ఇది నా పేజ్ doordieforDream.medium.com కొడితే వస్తుంది యువర్ సైబర్ సొల్యూషన్స్. ఇవన్నీ నా రైటప్ అంటే నేను ఫైండ్ అవుట్ చేసినాయి అనమాట. వల్నరబిలిటీస్ సమ్ ఆఫ్ దెమ్. నాకు వెబ్3లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది క్రిప్టో కరెన్సీ మీద, హ్యాషింగ్స్ ఎలా ఆల్గారిథమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, బ్లాక్ చైన్ మీద. సో ఇది $120 బౌండరీ ఎట్లా వచ్చింది, €200, €50, €300 బౌండరీ, €250 బౌండరీ, $100 బౌండరీ, ఇవన్నీ. సో నేను బగ్ బౌండరీ ఇది నా పర్సనల్ వెబ్సైట్ అనమాట. ఐ మీన్ గిట్హబ్ పేజ్లో నేను రాసుకున్నా. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా చూడొచ్చు. ఇది నా ప్రొఫైల్, నా స్కిల్స్, నా ఎక్స్పీరియన్స్, హ్యాకర్1 ఇంటిగ్రిటీ, బక్రాడ్, మీడియం. ఇది ఎక్నాలజ్మెంట్ అనమాట. ఇది చూపిస్తాం మీకు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీలో ఇది నా పేరు బండి వీర వెంకట దుర్గాసాగర్. ఇది నా హాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీరు చెక్ చేయొచ్చు. దిస్ ఈజ్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే, ఈరోజు వచ్చి మీకు సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఎట్లా చేస్తాం. ఓన్లీ మనం ఖాళీ లైన్స్ వాడకుండా ఓన్లీ ఐ మీన్ డొమైన్ బేస్డ్ సెర్చింగ్ ఎట్లా చేస్తాం, ప్యాసివ్ రికార్డ్ సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఎట్లా చేస్తామని మీకు నార్మల్గా ఒక ఐడియా కోసం చూపిస్తా. ఎందుకంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు, స్క్రిప్ట్ ఏమి డైరెక్ట్ నేను ఎట్లా చేస్తాను మీకు చూపిస్తా. ఒక టార్గెట్ తీసుకుని మనం చేద్దాం. బక్రౌడ్లో తీసుకుందాం. మీకు ట్రిక్ కాకుండా నార్మల్గా మీరు ఏదైనా ఒక డొమైన్ మీద హంట్ చేయాలనుకుంటే అది వైల్డ్ స్కోప్ అయితేనే తీసుకోండి. ఎందుకంటే అక్కడ అయితేనే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ వల్నరబిలిటీస్ దొరికే ఛాన్సెస్. ఏదో 1 డొమైన్ 2 డొమైన్స్ ఉన్న దాంట్లో హంట్ చేస్తే మీకు ఏమి దొరకదు, డూప్లికేట్ అవ్వచ్చు లేదా అసలు ఏమి దొరకవచ్చు. సో దానికన్నా మీరు వైల్డ్ స్కోప్ ఉన్న టార్గెట్ తీసుకుంటే మీ అటాక్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వల్నరబిలిటీస్ హంట్ చేయడం దొరికే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం తీసుకుందాం, చూద్దాం. ఇది తీసుకుందాం. యూ కుడ్ బి ఫస్ట్ అనే డొమైన్ కాపీ చేసుకుందాం. ఫస్ట్ నేను వాడేది ఒక ఏది చెప్తా మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. దీంట్లోనే మోస్ట్ నెంబర్ ఆఫ్ సబ్ డొమైన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. argodns.io. ఒక లెటర్ టైప్ చేస్తే టైప్ చేస్తే ఆటోమేటిక్గా వేరే దానికి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇది ఆర్గోస్ టిఎన్ఎస్. నాకు అకౌంట్ ఉంది కాబట్టి అకౌంట్లో లాగిన్ అవుతా. మీకు
మీకు లేకపోతే క్రియేట్ అకౌంట్ చేసుకోండి. సైన్ ఇన్ పాస్వర్డ్ ట్రై అగైన్. నేను ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను, నేను ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో డొమైన్ సెర్చ్, సబ్ డొమైన్ సెర్చ్, డొమైన్ ఏఎస్ఎన్ లుకప్. ఏఎస్ఎన్ అంటే ఎటనామస్ నంబర్. అవి ఎందుకు వాడతారో మీకు ఐడియా ఉండాలి, నెట్వర్కింగ్లో వస్తాయి. సబ్ డొమైన్ సెర్చ్ మీద క్లిక్ చేసి పోర్టల్ ఏమిటో రిక్వెస్ట్ సెర్చ్ యాక్చువల్లీ నా రిక్వెస్ట్లో అయిపోయింది. సో మనం ఇంకొక అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అకౌంట్. నేను వాడి ఫ్రీ వెర్షన్ కాబట్టి అది సక్సీడ్ అయిపోయింది. 50 రిక్వెస్ట్ చేస్తారన్నమాట అకౌంట్. సో నేను ఆల్రెడీ యూజ్ చేసేసా. నెట్వర్క్ స్లో ఉండడం వల్ల టేక్స్ టైం. యాక్చువల్లీ బగ్ బౌంటీలో ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకుంటారు. అది ఏంటంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది తప్ప వెంటనే బగ్ బౌంటీని తీసుకుంటే వెంటనే సంపాదించవచ్చు అని అనుకోవద్దు. పైగా కోర్సెస్ కూడా అది మీ ఇష్టం. కాకపోతే నేను రికమెండ్ చేయను కోర్సెస్ బై చేయడానికి. దానికన్నా మీరు యూట్యూబ్ వాడుకుని ఫ్రీగా నేర్చుకోవచ్చు. డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ బయింగ్ కోర్సెస్. వాటిని కొని అనవసరంగా డబ్బులు పాడు చేసుకోలేదు. వాటికన్నా మీకు అప్పుడప్పుడు వర్క్ షాప్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అంత 200, 300 అట్లా వాటిలో జాయిన్ అయ్యి కొంచెం నేర్చుకోవచ్చు. కానీ కోర్స్కి 5,000, 6,000, 10,000 అట్లా పే చేసి వాళ్ళు ఏం చెప్పక వాళ్ళందరూ ఏం చూపిస్తారంటే మీకు ఒక నార్మల్ వెబ్సైట్ మీద ఇది ఎవరు హంట్ చేయని వెబ్సైట్లు తీసుకొని వాటికి బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఏమి ఉండదు, వాటిలో హంట్ చేసి ఇట్లా ఉంటాయి వార్నబుల్టీస్ అని చూపిస్తారు. అదే వాళ్ళని ఈ బగ్ బౌంటీ టార్గెట్స్లో ఉన్న వాటిని తీసుకుని చెక్ చేయమని చెప్పండి, వాళ్ళకి దొరకవు బగ్స్. నవేడేస్ ఏమైందంటే వాళ్ళకి బగ్స్ దొరకకపోతే కోర్సులు అమ్మడం ఇట్లా చేస్తున్నారు. ఉంటారు జెన్యున్గా కొంతమంది ఉంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే మనీ కోసమే ఏదో చెప్పేసి ఏదో చేసేద్దాం అనుకుంటారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు నేర్చుకోవాలనుకుంటే ఫ్రీగా యూట్యూబ్లో చాలామంది to high level of fraud registration require all new accounts to verify their identity before gaining access to the platform. Copy.
టైం తీసుకునేలా ఉంది. మీ దాంట్లో ట్రై చేసి చూడండి. ఇది argo.ds.io జస్ట్ లాగిన్ అయ్యి అందులో మీరు హ్యూజ్ నెంబర్ ఆఫ్ సబ్ డొమైన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏదైనా డొమైన్ గురించి ఇది బెస్ట్ వన్. కాకపోతే రిక్వెస్ట్లు అనేది తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి చూద్దాం. సబ్ డొమైన్ ఫైండర్. సబ్ డొమైన్ ఫైండర్ c99.nl. ఇదొకటి గుడ్ వన్. సరే, మన టార్గెట్ ఏంటి? మీరు దీన్ని సెర్చ్ చేసేటప్పుడు ప్రైవేట్ స్కాన్లో పెట్టుకోండి, ఎందుకంటే పబ్లిక్గా చూపిస్తుంది. లేకపోతే ఇంకా చాలామంది ఓకే ఇది బగ్బోన్ ప్రోగ్రామ్ అని ఇంకా రిమైంగ్ వాళ్ళు కూడా హంట్ చేయడం స్టార్ట్ చేస్తారు దాన్ని. అట్లా అవ్వకూడదంటే మీరు దీన్ని ప్రైవేట్ క్లిక్ చేస్తే ఇండెక్స్డ్ అవ్వదు అనమాట, అంటే పబ్లిష్డ్ అవ్వదు. ఇక్కడ సైట్ చూడండి, ఇక్కడ రాదు. సబ్ డొమైన్సే లేవండి. ఈ వేలో ఒకటి ఫైండ్ అవుట్ చేసేట్లా సబ్ డొమైన్స్. ఇంకొకటి వైరస్ టోటల్. చూడండి, ఇది యూఆర్ఎల్ మన ఏపీఐకి, అంటే మన అకౌంట్ లాగిన్ అయ్యి ఉండాలి. ఆ ఏపీఐకి వచ్చి ఈ యూఆర్ఎల్లో ఏపీఐకిలో రీప్లేస్ చేయండి. డొమైన్ నేమ్ ఈక్వల్ టు మనం ఏ డొమైన్ అయితే చేయాలనుకుంటున్నాం సబ్ డొమైన్ ఎనుమరేషన్ అందులో ఇవ్వండి. ఇందులో కూడా రెండే ఉన్నాయి, అదర్ సబ్ డొమైన్స్. ఒక్కోసారి ఇక్కడ ఏంటంటే అన్డిటెక్టెడ్ యూఆర్ఎల్స్ అని కొన్ని సెన్సిటివ్ యూఆర్ఎల్స్ కూడా చూపిస్తాయి అన్నమాట. లైక్ డేటా ఎట్లాంటి యూజర్ క్రెడెన్షియల్స్ అని లేదా హిడెన్ పాత్స్ అని చాలా చూపిస్తాయి అన్నమాట. అవన్నీ యూజ్ చేసి పజింగ్ కూడా చేయొచ్చు మనం సమ్టైమ్స్. వైరస్ టోటల్. ఇంకొకటి తెలిసిందే గూగుల్ డాకింగ్. ఇందులో మనం కామన్గా వాడేది సైట్. ప్లేస్ చేస్తే ఇంకా చూపిస్తుంది, ఇక్కడ ఏం చూపించట్లే. సో ఇంకోలా కూడా సెర్చ్ చేయొచ్చు మనం. సమ్టైమ్స్ ఇట్లా కూడా వస్తుంది. లేదు, ఇంకా ఇంకా ఏమైనా ఇంకా సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఎట్లా చేయొచ్చు అంటే మనం ఖాళీ లైనక్స్ యూజ్ చేయకుండా ఒకటి వైరస్ టోటల్, రెండు ఇది ఆర్గో చెప్పానుగా argos.ds.io ఇది గుడ్ వన్. ఇంకా షోడాన్ కూడా వాడుకోవచ్చు, shodan.io. సింపుల్. SSL అంటాం. SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్. TLS అనుకున్నాం, ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి, నెట్వర్కింగ్లో వస్తుంది. వీటిని ఎందుకు వాడతారంటే మనం బ్రౌజర్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ పంపినప్పుడు ఇది ఎన్క్రిప్ట్ చేసి
పంపిస్తుంది. ఇందులో ప్రైవేట్ సర్టిఫికెట్, ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ అని, సిమెట్రిక్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇవన్నీ నెట్వర్కింగ్లో వస్తాయి. అవి మీకు ఐడియా ఉండుంటే జస్ట్ నార్మల్గా సరిపోతుంది. ఇక ఎస్ఎస్ఎల్ అన్న సెక్యూర్ సాకెట్ లేయర్. మన టార్గెట్ వచ్చి ఇది కదా, యూ కుడ్ బి రిజల్ట్స్ ఏం రాలే. సో దీనికన్నా నాకు తీసుకుని చెప్తాను మీకు. వేరే సైన్ ఉంది కదా, తీసుకుందాం. కాపీ. ఇక్కడ ఐపీ అడ్రస్ కూడా లీక్ అవుతూ ఉంటాయి. ఈ షోడాన్ అనేది ఏంటంటే సెర్చ్ ఇంజిన్ టైప్. ఇక్కడ చూడండి టోటల్ ఎన్ని వచ్చినాయి రిజల్ట్స్, 22,869. చాలా వరకు ఇందులో అన్వాంటెడ్ ఉంటాయి. మనం వాటిని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. పైగా ఇందులో మనకి ఒక 20 పేజెస్ వరకే మనం యాక్సెస్ చేయగలం. రిమైనింగ్ పేజెస్ మనం యాక్సెస్ చేయలేము అనమాట. అప్పుడు ఎట్లా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెసేజ్ ఉంది కదా, కాపీ చేసి ఇక్కడ -http. టైటిల్ అనమాట ఇది. ఇవన్నీ డాక్స్ నెక్స్ట్ ప్లేస్ చేసి సెర్చ్ కొట్టాం అనుకోండి. ఓకే, డబల్ క్వాట్స్. చూడండి రిజల్ట్స్ అనేది 18,545కి డిగ్రీస్ అయింది. టైటిల్ అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ 45.137 ఇది టైటిల్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఉన్నదాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ వాడాను కదా అంటే రిమూవ్ చేయమని అర్థం. -http.title అనమాట, టైటిల్ కాబట్టి. ఆ టైటిల్ ప్లేస్లో ఏముంటుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు, రెడ్యూస్ అవుతాయి. ఇట్లా ఇందులో కూడా మనం సబ్ డొమైన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ వేర్ సైన్ అవుట్ చూపిస్తున్నాయి కదా, అట్లా ఏంటంటే 20 పేజెస్ అయినా కానీ మనం ట్రిక్స్ వాడి రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట, యాక్యురేట్ రిజల్ట్స్ కోసం. ఇక్కడ ఇన్వాలిడ్ చేయాలని ఉంది, నేను తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ వచ్చి -http.title డబల్ క్వైట్ కంట్రోల్ వి సెర్చ్. ఇక్కడ చూడండి 18,389కి రిట్రైన్. వాటిని రిమూవ్ చేస్తున్నాం, మనం ఇన్వాలిడ్ ఇయర్ ఉన్నాయి. ఇట్లా మనం రెడ్యూస్ చేసుకుంటా చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అంటే ఇది ఒక ట్రిక్ అనమాట. మనకు మ్యాక్సిమం ఏంటంటే అది ప్రీమియం అకౌంట్ అయినా కానీ 20 పేజెస్ వరకు యాక్సెసిబుల్, రిమైనింగ్ యాక్సెసిబుల్ కాదు. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే ఇటువంటి ట్రిక్స్ వాడి రిజల్ట్స్ని రెడ్యూస్ చేస్తా, రిమైనింగ్ వాటిని తీసుకొస్తుంది. ఇది షోడాన్. ఇంకా డక్డక్గో కూడా ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదు. డక్డక్గో డార్కింగ్ కూడా చేయొచ్చు మనం.
VeriSign. ఇక్కడ చూడండి www.verisign.com. ఇంకొకటి ఉంది, అది మ్యాక్సిమం ఎక్కడ చూసుంటారు మీరు ఆ సెర్చ్ ఇంజిన్. కాకపోతే అది వర్క్ కావాలంటే మనకు VPN ఉండరు. VPN కనెక్ట్ చేసుకున్నాం. దాంతోపాటు క్రోమ్కి వెళ్ళి qwantcoin.com జస్ట్ ఇందులోకి వెళ్ళి డబుల్ క్వాట్స్లో ప్లేస్ VeriSign కదా, sign.com. ఇక్కడ చూడండి రిజిస్టర్ VeriSign GRS.com అని కొంచెం అంటే ఎవరు వాడరు దీన్ని. చూడండి ఇదిగోండి అకౌంట్స్ OTP.verisign.com అని, whoisverisign.com అని సమ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, CRL-verisign.com అని. ఇది మీకు దాంట్లో దొరకవు కొన్నిట్లో. ఇందులో ఏంటంటే యూనిక్గా వస్తాయి అన్నమాట కొన్ని సబ్ డొమైన్స్. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి, quant.com. సో కాకపోతే మీకు VPN కావాలి, అది నెదర్లాండ్ సైడ్ కనెక్ట్ అయి ఉన్న VPNతో అయితే ఇది వర్క్ అవుతుంది, రిమైనింగ్ వీటికి వర్క్ అవ్వట్లేదు. అది quant.com. ఇంకా ఓన్లీ సబ్ డొమైన్ ఎనమరేషన్ ఎట్లా చేస్తాను చెప్తున్నా, ఓన్లీ వెబ్ బేస్డ్. ఇంకోటి github.com, github.com ద్వారా కూడా చేయొచ్చు మనం. ఇది కూడా కొంచెం యూనిక్గా చేయొచ్చు. ఎట్లా అంటే నెట్వర్క్స్లోగా ఉంది, VPN ఆఫ్ చేస్తాను. స్విచ్లోకి వెళ్ళి డబల్ క్వాట్లో GitHub సబ్ డొమైన్స్ అని ఒక Kali Linux టూల్స్ కూడా ఉంటుంది, దానిలో ఇచ్చేసుకుంటే మనం చేయొచ్చు. ఇక్కడ 82.5K రిజల్ట్స్ వచ్చినాయి కదా. కొన్ని టైమ్ స్టాంప్ డాట్ కొన్నిట్లా. ఇప్పుడు నాకు ఈ టైమ్ స్టాంప్ డాట్.com ఆల్రెడీ తెలుసు అనుకోండి, ఇంకా దీన్ని నాకు వద్దు రిజల్ట్స్లో ఇది కాకుండా ఇందులో ఏంటంటే ఓన్లీ 5 పేజెస్ వరకే అలౌ చేస్తాను అనమాట చూడడానికి. సో మనం దీంట్లో ఫిల్టర్ చేసుకోవాలి. అది ఎట్లా చేస్తామంటే ఇప్పుడు VeriSign కొట్టాను కదా, మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఐడియా ఉండుంటే అండ్ ఆరు నాట్ ఉంటాయి కదా, అట్లాగే ఇక్కడ వాటిని వాడి నాట్ వాడి డబల్ క్వైట్స్లో ఈ రిజల్ట్స్ వద్దు నాకు అని చెప్తున్నాను. నాట్ అని VeriSign.com అది వద్దు. ఇప్పుడు చూడండి అది మీకు కనపడుతుంది, ఎక్కడ ఫిల్టర్ అయింది కదా. ఇప్పుడు నాకు www.verisign.com కూడా వద్దు. ఇప్పుడు రిజల్ట్స్ కూడా తగ్గి చూసారా, 76.8 వచ్చింది. మళ్ళీ నేను నాట్ ఇంకోటి డబుల్ క్వైట్స్లో నాకు ఇది ఈ డొమైన్ ఇట్లా వద్దు www. కొట్టిన. ఇప్పుడు చూడండి కొత్త డొమైన్స్ వచ్చింది చూసారా, సబ్ డొమైన్స్ CS3 అని, CRL అని, ఇట్లా ఇదో RDAP.com
మనకు ఆర్డ్ యాప్ వద్దు అనుకో, మళ్ళీ దీన్ని కాపీ చేసుకొచ్చి నాట్ చేర్చుకుంటాం. ఇప్పుడు రిజల్ట్స్ ఉంది 46.1కి రిడ్యూస్ అయింది. సారీ. ఇంకా అనదర్ సబ్ డొమైన్స్ అనేది ఏపీఆర్ అని చూడండి ఇక్కడ కొన్ని. జీమెయిల్ అడ్రస్లు, ఈవెంట్ ఇక్కడ చూడండి సబ్ డొమైన్స్ అనేది డిజిటల్ లైవ్ కొన్ని వెబ్సైట్లో కొన్ని సబ్ డొమైన్స్ ఏంటంటే వర్క్ అవ్వదు. జస్ట్ చూపిస్తాను. వర్క్ అవ్వడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సైట్స్ కాంట్ బి రీచ్డ్ ఉంటాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ వెబ్సైట్లు అవి ఉంటాయి, .de, నెదర్లాండ్స్ వెబ్సైట్స్ అండ్ జర్మనీ వెబ్సైట్స్ అండ్ .de, ఇట్లా .nl ఇట్లా ఉంటాయి. అవి డొమైన్స్ ఏంటంటే ఓన్లీ ఇన్సైడ్ ద స్విట్జర్లాండ్ కానీ ఇన్సైడ్ జర్మనీ కానీ వర్క్ అవుతాయి. అటువంటి కండిషన్స్లో మాత్రం వాళ్ళు డెవలప్ చేసుకుంటారు వెబ్సైట్స్. అదర్ ఏ కంట్రీస్ యాక్సెస్ చేసినా బ్లాక్ చేస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇటు అడ్వాన్స్ సిచ్యువేషన్లో మనం ఏ కంట్రీ వెబ్సైట్ అయితే ఆ కంట్రీ VPN వాడి వాటిలో యాక్సెస్ చేసి పెన్ టెస్టింగ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే కాంట్ బి రీచ్డ్ అంటే వాటిని వదిలేస్తారు. సమ్ కేసెస్లో అవి యాక్సెసిబుల్ అవుతాయి అన్నమాట. ఇది ఇన్సైడ్ ద అంటే ఏ ఏరియాది అయితే ఏ కంట్రీ వెబ్సైట్ అయితే. ఇప్పుడు నాకు ఎక్కువ ఇవి వస్తున్నాయి కదా, @ కాపీ చేసుకుని నాట్ కంట్రోల్ అవి కూడా వద్దు నాకు రిజల్ట్స్. సో ఇప్పుడు 39.7కి పడిపోయిన చూడండి రిజల్ట్స్. ఇప్పుడు ఇక్కడ seal.parasite.com అని ఇట్లా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట రిజల్ట్స్ని. ఇక్కడ బగ్ బౌంటీ ఏంటంటే మీకు సెర్చింగ్ అనేది యాక్యురేట్గా చేసుకుంటే మేబీ యూ గెట్ ద బౌంటీ. మెయిన్గా రీకాన్లోనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. నాకు ఎస్పీ హ్యాక్లో €700 బౌంటీ వచ్చింది. అది ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినా అది స్టార్ట్ అయ్యి 2 years అవుతుంది ప్రోగ్రామ్. కానీ చాలామంది హంట్ చేశారు. అయినో అంటే అది వైల్డ్ స్కోప్, బట్ చాలామంది హంట్ చేశారు. నేనేంటంటే వేబ్యాక్ URL ద్వారా ఎండ్ పాయింట్స్ని చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక ఎండ్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వకుండానే ప్రతి యూజర్ యొక్క డీటెయిల్స్ అనమాట, నేము, అడ్రస్, మొబైల్ నెంబరు, ఆల్. పైగా ఎవ్రీ సెకండ్ అది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 1 hourకి ఆ డీటెయిల్స్ నేను యాక్సెస్ చేయొచ్చు. ప్రతి 1 hourకి డీటెయిల్స్ అనేది అక్కడ క్రెడెన్షియల్ అంటే వెరిఫికేషన్ ఏం లేదు, అథెంటికేషన్ లేదు, ఏం లేదు. సో అది రిపోర్ట్ చేశాను అనమాట. దానికి వాళ్ళు నాకు €700 పే చేశారు. హై సెవియారిటీ అనమాట. CAA ట్రైడ్ అయిన దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఏ వర్నబిలిటీ అని డిసైడ్ చేయాలి. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ అంటే సింపుల్గా ఎవరైతే ఆథరైజ్డ్ అయ్యి ఉంటారో వాళ్ళకే అది యాక్సెస్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే అన్ఆథరైజ్డ్ అంటే ఎవరికైతే యాక్సెస్ లేదో అది ఆ ఇన్ఫర్మేషన్ చూడకూడదు వాళ్ళు అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ అంటే దాచిపెట్టడం. ఇంటిగ్రిటీ అంటే చేంజ్ ఇన్ డేటా మోడిఫికేషన్. డేటా మోడిఫికేషన్ హూ ఆథరైజ్డ్ అంటే ఎవరైతే పర్మిషన్ ఉందో దాన్ని చేంజ్ చేయడానికి వాళ్ళు మాత్రమే చేంజ్ చేయాలి. ఆ డేటాని చేంజ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ అట్లా మిగిలిన వాళ్ళకి లేదు. ఓన్లీ ఆథరైజ్డ్, హూ ఆథరైజ్డ్. సో డేటా మోడిఫికేషన్ అనమాట. అది డేటా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇంకొకటి అవైలబిలిటీ. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మనం వెబ్సైట్ ఓపెన్ చేసి చూడాలంటే అది యాక్సెసిబుల్ అవ్వాలి వితౌట్ బ్రేక్. ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో ఎవరికైతే పర్మిషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ చూడడానికి.
అట్లా ఈ సిఏఏ ట్రైడ్ మీద డిపెండ్ అయ్యి వర్నబిలిటీస్ అనేది మెజర్ చేస్తారు అనమాట. దాన్ని సివిఎస్ఎస్ స్కోర్ అంట, కామన్ వర్నబిలిటీ స్కోరింగ్ సిస్టమ్. దాంట్లో ఇంకా ఉంటాయి, అటాక్ వెక్టర్ అని, అటాక్ కాంప్లెక్సిటీ అని, ఇంకా ప్రివిలేజెస్ రిక్వైర్డ్ అని, ఇంకా యూజర్ ఇంటరాక్షన్ రిక్వైర్డ్ అని, ఇట్లా 3-4 ఉంటాయి. వాటిని బట్టి సివిఎస్ఎస్ స్కోర్ అనేది డిపెండ్ అవుతుంది. బగ్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం మస్ట్ అనమాట. ఇక్కడ చూడండి, పబ్లిక్ ఫారం అని కొన్ని సబ్ డొమైన్స్ అనేవి వచ్చినాయి. ఇట్లా సబ్ డొమైన్ ఎనాలిసిస్ చేయొచ్చు అనమాట. మనం కాల్ లినక్స్ వాడలేదు, ఇక్కడ రీడైరెక్ట్ అయింది వేరే వెబ్సైట్కి. fake.verisign.com అని. సో ఇట్లా గిట్హబ్ డార్కింగ్ చేసి మనం చేయొచ్చు. ఇంకా బింగ్ డార్కింగ్ కూడా చేయొచ్చు, bing.com. ఇంకా ఇక్కడ ఏంటంటే డొమైన్ verisign.com. అట్లా blog www.com, blog web-verisign.com. అట్లా ఇది వాడు చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చి ఇంకేమున్నాయి, ఫోఫా. ఫోఫా ఒకటి, hunter.how ఒకటి. ఇవి కూడా సెర్చ్ ఇంజిన్స్ లైక్ చూడంలాగా ఇవి కూడా తెచ్చి ఫోఫా.info అని ఉంది కదా, ఇది చేసి hunter.how. ఇందులో ఉంటాయి మీకు క్వారీ గైడ్స్. ఇందులోకి వెళ్తే మీకు చూపిస్తాను అనమాట ఏ టైప్ ఆఫ్ క్వారీ వాడాలి. అంటే చూస్ చేసుకో, డొమైన్ కాబట్టి ఇక్కడ డొమైన్ తీసుకుని ఆ ప్లేస్లో verisign.com ఇచ్చామంటే అవుతుంది. ఈ వెబ్ టైటిల్ ఏముంది, బాడీలో ఏముండొచ్చు, సిఐడిఆర్ అంటే క్లాస్లెస్, నేను కూడా మర్చిపోయినది, క్లాస్లెస్ ఇంటర్చేంజ్ డొమైన్ రూటింగ్ అంటే నేను కూడా ఫుల్ ఫామ్ మర్చిపోయాను. బట్ సిఐడిఆర్ అంటే ఏం చెప్తాను వినండి. ఇదివరకు ఏంటంటే డొమైన్కి ఐపీస్ అలొకేట్ చేసినప్పుడు కొన్ని సిరీస్లు అనమాట. ఇప్పుడు 10.0.0. నుంచి 10.0.10.100.10.10.10 అనుకోండి. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ దానికి అలొకేట్ చేశారనుకోండి, ఆ ఆర్గనైజేషన్లో ఓన్లీ 1000 సిస్టమ్స్ ఉన్నాయి. ఆ 1000 సిస్టమ్కి సరిపోక రిమైనింగ్ మిగిలిపోతున్నాయి అనమాట ఈ ఐపీస్. సో అవి వేస్టే కదా, అది వేరే ఆర్గనైజేషన్కి ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్ చేసి తీసుకున్నారు కాబట్టి. ఈ సిఐడిఆర్ ఏం చేస్తుందంటే ఇందులో మనం సబ్నెట్ మాస్కింగ్ చేస్తాం అనమాట, యాజ్ పర్ ద నెట్వర్క్ బట్టి. దానివల్ల ఏమవుతుందంటే ఆర్గనైజేషన్కి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని ఐపీస్ కావాలి, దాన్ని బట్టి మనం సబ్నెట్ మాస్కింగ్ చేసి అలొకేట్ చేస్తాం. క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రూటింగ్ అనమాట సిఐడిఆర్ అంటే. అలొకేటింగ్ ఐపీ అడ్రస్ అండ్ రూటింగ్ ఐపీ ప్యాకెట్స్ బై ద ఇంటర్నెట్ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ IETF in replacing older classful network. Its primary goal to slow growth routing tables and mitigate the rapid exhaustion of the IP address by allowing flexible variable and subnet masking and fixed site blocking అన్నమాట. ఇది ఏంటంటే రెడ్యూస్ చేస్తాను, వేస్టేజ్ ఆఫ్ ఐపీస్ని రెడ్యూస్ చేసి ఎంత కావాలో అంతే
దీనికి మెయిన్గా సబ్నెట్ మాస్కింగ్ వాడతాం. సబ్నెట్ మాస్క్ అదంతా సెపరేట్ కాన్సెప్ట్. అది మొత్తం నెట్వర్కింగ్ అనమాట. నెట్వర్కింగ్ ఐడియా ఉంటే ఇట్లా ఉంటుంది. ఏంటి సిఐడిఆర్ నోటేషన్, ప్రోటోకాల్, ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అని, ఇవన్నీ డాక్స్ అనమాట. ఈ హంటర్ డాటా హౌలో ఎట్లా వాడాలి ఇందులో కూడా ఉంటాయి. ఇందులో సేమ్ ఆర్గనైజేషన్, ఇది డొమైన్ ఏంటి, డొమైన్ నేమ్ అయితే ఇక్కడ ఇది ఇట్లా డొమైన్ నేమ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఫోటో కూడా చెక్ చేసుకోవచ్చు. ఐపీస్ ఒక్కోసారి కొన్ని కంపెనీస్ ఏంటంటే వెబ్సైట్కి ఫైర్ వాల్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఇంటర్నల్ ఐపీ అడ్రస్ కూడా లీక్ అవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా రూట్ డొమైన్ యాక్సెస్ చేయొచ్చు, అంటే ఫైర్ వాల్ బైపాస్ చేసి. సో వాటిని కూడా రిపోర్ట్ చేయొచ్చు మనం, ఇంటర్నల్ ఐపీ డిస్క్లోజర్ అని. అట్లా ఇది ఫోఫా. ఇంకొకటి హంటర్ డాట్ హౌ. ఇవి రెండు కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఏంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ వార్నబుల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇట్లలో. నేను మరీ డెప్త్గా చూపించట్లే, ఓన్లీ డొమైన్ ఎనుమరేషన్ ఎట్లా చేస్తాం అని చెప్తున్నాను అనమాట. వితౌట్ ఖాళీ అనమాట, ఖాళీ లైనక్స్ వాడకుండా. ఇంకేమున్నాయి, securitytiles.com. ఓకే, స్పెల్లింగ్ తక్కువ ఉండొచ్చు, కాకపోతే వస్తుంది. securitytiles.com ఇది కూడా ఇంపార్టెంట్. అకౌంట్ సైన్ అప్ చేసుకోండి. అకౌంట్ లేకపోతే అకౌంట్ ఉంది కానీ మర్చిపోయాను ఏమన్నా ఫీలింగ్. క్రెడెన్షియల్స్ ఇక్కడ ఎంటర్ డొమైన్ ఉంది కదా, verisign.com. చూడండి, సబ్ డొమైన్స్ 1418 ఉన్నాయి టోటల్. అవన్నీ సబ్ డొమైన్స్. టెస్ట్ చేయొచ్చు ఇండివిజువల్గా ఒకటి సెలెక్ట్ చేసుకుని. ఇది ఒక మెథడ్. securitytiles.com గుర్తుపెట్టుకోండి. ఇంకోటి crt.sh సర్టిఫికెట్స్ బట్టి అనమాట. నాకు చెప్పానుగా ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ అని ఒకటి ఉంటుంది ప్రతి డొమైన్కి. సర్టిఫికెట్ సెట్ అనమాట. కొన్ని అంటే ఏ డొమైన్ కానీ యూనిక్గా ఉంటాయి కదా, అందువల్ల దానికి సేమ్ ఉన్న సర్టిఫికెట్స్ నేమ్స్ అని కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు verisign.com అని కొట్టాను, దీనికి రిలేటెడ్ ఉన్న మెయిన్ వెబ్సైట్ మెయిన్ డొమైన్ నుంచి మొత్తం ఏ సర్టిఫికెట్స్ ఏమున్నాయో దీనికి అవన్నీ చూపిస్తాను అనమాట. ఒక్కోసారి చాలా స్లో ఉంటుంది అది, టేక్స్ టైం. ఇంకొకటి ఉంది urlscan.io. ఇందులో కూడా మనం సబ్ డొమైన్ ఎనుమరేషన్ అనేది చేయొచ్చు. అట్లా దీనికి కొన్ని ఉంటాయి. page.url అంటే url ఏమి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ verisign కదా, verisign.com అట్లా. ఒకసారి ఇవి కూడా తీసేసి డైరెక్ట్ మనం సెర్చ్ చేయొచ్చు, వస్తాయి.
ఇక్కడ ఐపీసే కాకుండా ఇక్కడ హెల్ప్లోకి వెళ్తే మీకు చూపిస్తాయి, అట్లా సెట్ చేయొచ్చు. పేజ్ డాట్ ఐపీ, పేజ్ డాట్ డొమైన్, పేజ్ డాట్ డొమైన్ ఇవన్నీ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా డాక్సే, అట్లా వాడతా క్వారీస్. అదొక మెథడాలజీ. వేరే డొమైన్స్ ఉంటాయి, yahoo.com అనుకుంటా, చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఇది టైం తీసుకుంటుంది, కానీ వీడియో చాలా ఎంత అయింది కదా, ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. నేను ఇప్పుడు జస్ట్ సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఎట్లా చేస్తాం ఒక వైల్ స్కోప్ టార్గెట్ ఉండడానికి. ఏం వాడి చేయొచ్చు, బింగ్, ఇంకా google.com, ఇంకా github.com, ఇంకా సెక్యూరిటీ ట్రయల్స్, ఇంకా సబ్ డొమైన్ పైన కూడా ఉంది కదా అదొకటి, ఇంకా వైరస్ టోటల్. ఇంకొకటి చెప్తా మీకు, కామన్గా ఇది ఇంకా ఒకరు డెవలప్ చేశారు అవును కాదు, కాకపోతే మీకు రీకాన్లో ఇది బాగా ఎక్కువ యూజ్ అవుతుంది. రికాక్స్ హ్యాకర్ పేజ్ అని ఉంది కదా, హ్యాకర్ స్పేస్ అని. జస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు డొమైన్ పేరు ఇచ్చారు అనుకున్నాను, సైన్. ఇది కూడా మంచిది, ఐ మీన్ ఎనుమరేషన్కి, ఎండ్-పాయింట్స్ ఎనుమరేషన్కి అయితే. ఇక్కడ చూడండి, సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఉంది, ఎండ్-పాయింట్ రీకాన్ ఉంది, బగ్ బౌంటీ గైడ్ ఉంది, రైట్ అప్స్ ఉంది. ఇంకోండి సబ్ డొమైన్స్ 868, 870. ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తుంది, హ్యాకర్ టార్గెటింగ్ 50, error-scan.io, crt.sh, GLDC, సర్టిఫికేషన్ స్పాటర్, ర్యాపిడ్ DNS రేపు స్టిల్ కలెక్ట్ చేస్తుంది అనమాట. సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఇందులో డైరెక్ట్, ఇది అవేమి వాడకుండా ఇందులో కూడా చేసుకోవచ్చు మీరు డైరెక్ట్. స్కానింగ్ అవుతుంది ఇక్కడ, 100%, 878 సబ్ డొమైన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ఎండ్ పాయింట్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వే బ్యాక్ నుంచి కామన్ క్రాల్, OTX నుంచి, error-scan.io నుంచి ఎర్రర్స్ అనేది కలెక్ట్ చేస్తాం, ఎండ్ పాయింట్స్ అనేది. ఈరోజుకి ఇది సబ్ డొమైన్ ఎనుమరేషన్ ఎట్లా చేస్తాం టార్గెట్ అని మీకు చూపించాను. అలాగే నేను నా బగ్ బౌంటీ జర్నీ కూడా మీకు చెప్పాను. నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేసాను బగ్ బౌంటీ, బట్ స్టార్టింగ్లో నాకు ఏమీ తెలియదు, ఏదో బ్లైండ్గా టూల్స్ రన్ చేసి, ఏ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి, ఓఆస్ జాప్ అని, బాబ్సూట్ స్కానింగ్ అని, ఇంకా సమ్ టూల్స్ ఉంటాయి ఓపెన్ సోర్స్ టూల్స్, అవి వాడి స్కాన్ చేసుకోండి, అందులో ఏమన్నా వస్తే రిపోర్ట్ ట్రై చేసి రిపోర్ట్ చేసుకోండి అంతే. అట్లా 1 year పాటు వేస్ట్ చేసాను నేర్చుకోకుండా. తర్వాత టూల్స్ అన్నీ వదిలేసి మాన్యువల్గా నేర్చుకోవడం స్టార్ట్ చేసాను, మాన్యువల్గా ఎక్స్ప్లోర్ చేయడం వల్నరబిలిటీస్ని. అట్లా అట్లా కొంచెం కొంచెంగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కొన్ని బౌంటీస్ అయితే వచ్చినాయి, కానీ ఫుల్ఫిల్గా రాలేదన్నమాట. నేను ఇంకా ఐ మీన్ అంత నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోయాను, బట్ స్టిల్ ఒక 50-60% వరకు నాలెడ్జ్ అయితే నాకు ఉంది. దీంట్లో టార్గెట్స్ని ఎట్లా చేస్తాం, బాబ్సూట్లో రిక్వెస్ట్లో ఏమేమి వెళ్తాయి, హెడర్స్ ఏముంటాయి, సర్వర్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, అట్లా చేయొచ్చాను. సో ఈరోజుకి ఇదే వీడియో. నెక్స్ట్ సెషన్లో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తే వల్నరబిలిటీస్ గురించి అవి డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా. థ్యాంక్ యూ.